ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బుర్రా గోపిమూర్తి కోరుకొండ మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం తనపై నమ్మకంతో ఓటు వేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు మండలంలోని పలు ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అదేవిధంగా నా విజయానికి కృషి చేసినటువంటి కార్యకర్తలు మరియు ఉపాధ్యాయులందరినీ కూడా కలిసి ఈ రోజున కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజున కోరుకొండ మండలంలోని అన్యోన్నత పాఠశాలను తిరుగుతూ ఉన్నాను. అంటే వాస్తవానికి 2024 డిసెంబర్ 14 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 15వ తేదీ నుంచి అన్ని మండలాల్లో తిరుగుతూ ఉన్నాను. మన చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, ఇలా తిరుగుతూ ఈ రోజున కోరుకొండ మండలం రావటం జరుగుతూ ఉంది. ఉపాధ్యాయులందరూ కూడా నన్ను చాలా ఆత్మీయంగా పలకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఈ రోజున పాఠశాలలో అనేక సమస్యలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా ఉపాధ్యాయులు స్వేచ్ఛగా తరగతి గదిలో బోధన చేసే పరిస్థితి లేకుండా ఈ రోజున బోధనేతర పనులు అనేక వాళ్ళకి ఇవ్వటం వల్ల ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో బోధన కుంటుపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఉపాధ్యాయుల్ని అంతర్జాల కబంధహస్తాల్లో బంధించి ఈ రోజున లీప్ యాప్ అనే దాన్ని తీసుకొచ్చి దాన్ని 100కు పైగా టైల్స్ అందులో పెట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కోసం కావచ్చు, లేదా వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం కావచ్చు, ప్రభుత్వం పెట్టే ఆ పథకాలని ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని నియమించుకోకుండా ఉపాధ్యాయుల చేతే ఆ భారం మోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే అటువంటి కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి మీరు ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక కంప్యూటర్ ఆపరేటర్ని ఇవ్వాలని చెప్పేసి, క్లస్టర్ లెవెల్లో ప్రాథమిక పాఠశాలకు ఒక కంప్యూటర్ ఆపరేటర్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి బోధనేతర పనులు తొలగించి స్వేచ్ఛగా పాఠం చెప్పుకునే పరిస్థితులు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రోజున ఆర్థిక పరమైన అంశాలు చూసుకుంటే 2023 జూన్ 30తో 11వ పిఆర్సీ కాలం పూర్తయిపోయింది. 2023 జూలై 1తో 12వ పిఆర్సీ అమలు చేయాలి. గత వైసీపీ ప్రభుత్వం ఆ పిఆర్సీని అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. కానీ అటువంటి పిఆర్సీని అమలు చేయకుండానే ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఈ రోజున రాష్ట్రంలో ఉపాధ్యాయ అధ్యాపకులందరూ కూడా ఈ రోజున అప్పుడు పిఆర్సీ అమలు చేయలేదు, అనేక ఇబ్బందులు పెట్టిందని చెప్పి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసినటువంటి పరిస్థితి ఉంది. పోస్టల్ బ్యాలెట్ల సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ నాకు వన్ సైడ్గా ఓట్లేశారు కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చినట్టునే మంచి పిఆర్సీ ఇస్తాను, ఇంటీరియం రిలీఫ్ ఇస్తానని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. పిఆర్సీ అనేది 5 సంవత్సరాలకు ఆర్థిక ప్రయోజనం కలిగినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికే 3 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకు పిఆర్సీ కమిషన్ వేయలేదు. వెంటనే పిఆర్సీ కమిషన్ వేసి ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని చెప్పి, ఏదైతే బాకీ ఉన్నటువంటి సరెండర్ లీవులు కావచ్చు, ఇతర దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఈ రోజున ప్రభుత్వం ఉపాధ్యాయులకి ఉద్యోగులకి బాకీ పడి ఉంది. ఆ బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండో వైపు ఈ రోజున నాడు నేడు పేరు చెప్పి గత ప్రభుత్వం అదనపు తరగతి గదుల్ని ఇవ్వటం జరిగింది. ఈ అదనపు తరగతుల గదులు ఈ రోజున చాలా అసంపూర్తిగా ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మన బడ్జెట్లో చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటన చేసింది ఏంటంటే, గత ప్రభుత్వం 7,876 కోట్ల రూపాయల పెండింగ్ పనులు వదిలేసి వెళ్ళిపోయింది, దాన్ని మేము కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ యొక్క అదనపు గదులు దాదాపు 80-90% పూర్తయ్యి 10-20% ఆ నిధులు విడుదల చేస్తావి ఉపయోగంలోకి వస్తాయి. అటువంటి నాడు నేడు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఏదైతే ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి, విద్యారంగ పరిరక్షణకి కూడా ప్రయత్నం చేయాలి. ఈ రోజున కార్పొరేట్ విద్యారంగం కూడా ఈ రోజున ప్రభుత్వ విద్యారంగాన్ని కబలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కోసం మీరు తీసుకునే చర్యలు బలోపేతం అయ్యేటట్టు ఉండాలి. ప్రధానంగా +2 పాఠశాలలకు సంబంధించి పీజీటీల నియామకం లేకుండా ఈ రోజున సంవత్సర కాలం పాటు ఫ్యాకల్టీ లేకుండానే ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. కనీసం వచ్చే కాలంలో అయినా సరే అటువంటి +2లకి పీజీటీ నియామకాలు చేయాలని చెప్పి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.